హాయ్ ఫ్రెండ్స్, ఇలా మా మాయగాడి నేనైతే కొబ్బరి బిర్యానీ అయితే ట్రై చేద్దాం అన్నాడు. మా మాయగాడి ఇంటి దగ్గర కొబ్బరి బిర్యానీ ట్రై చేయాలంటే ఫస్ట్ అయితే కొబ్బరికాయ ముక్కలు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుని దాన్ని మిక్సీ అయితే బాగా ఆడాలి. బాగా ఆడిన తర్వాత అయితే చిన్న కాటన్ గుడ్డలో అయితే దాన్ని వేసుకుని బాగా అయితే పిండాలి. పిండిన తర్వాత బౌల్లో అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే గిన్నె ఒకటి పెట్టుకుని దాంట్లో అయితే కొద్దిగా నెయ్యి, తర్వాత అయితే దానికి సరిపడినంత అయితే నూనె వేసుకోవాలి. తర్వాత అయితే పలావ్ సామాను అయితే వేయాలి. బాగా వేగేదాకా అయితే ఉండాలి. వేగిన తర్వాత అయితే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కలిపి కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకుని దాంట్లో బాగా అయితే వేసి రోస్ట్గా అయితే బాగా తిప్పాలి. తర్వాత అయితే కొద్దిగా అయితే అల్లం అయితే వేసుకోవాలి. అల్లం వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. తర్వాత అయితే పొడి రైస్ అయితే దానికి సరిపడినంత తీసుకోవాలి. దాన్ని బాగా కలిపిన తర్వాత కొద్దిగా కడిగిన రైస్ కూడా అయితే వేసుకోవాలి. సమానంగా వేసుకున్న తర్వాత అయితే బాగా కలపాలి. కింద పైన అయితే బాగా అయితే కలిపిన తర్వాత అయితే కొబ్బరి పాలు అయితే వేయాలి. కొబ్బరి పాలు వేసిన తర్వాత అయితే కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. దానికి సరిపడినంత బాగా కుక్ అయిన తర్వాత అయితే కొంచెం అయితే కొత్తిమీర, ఫుడ్ కలర్ అయితే వేయాలి. మన కొబ్బరి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసుకున్నాం. ప్లేట్లోకి తీసుకుని దాంట్లోకి అయితే కొత్త చికెన్ ఫ్రై అయితే వేసుకున్నాం. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇంటికాడ ట్రై చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.